నమస్కారం. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి. నేను ఒక ట్రాన్స్‌పోర్ట్‌లో కేకేఆర్ ట్రాన్స్‌పోర్ట్‌లో నేను పనిచేస్తున్నాను. 2½ నుంచి పనిచేస్తున్నాను. నేను రాకముందు వేరే వేరే కంపెనీలు ఒక 3 కంపెనీలు ఉన్నాయి. నేనొచ్చిన తర్వాత మా సార్‌ని కలిసి ఇట్లా మన పక్కలో వేరే ట్రాన్స్‌పోర్ట్‌లో భారత్ బెంజ్ జరుగుతున్నాయి. అక్కడ దగ్గర పోయి ఇద్దరం పోయి అక్కడ ట్రాన్స్‌పోర్ట్‌లో మేము వాళ్ళని అడిగి వాళ్ళన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత మాకు భారత్ బెంజ్ ఇక్కడ బాగా నడుస్తున్నాయి. మేము కూడా ప్లాన్ చేసుకొని 1 ఇయర్ కింద నుంచి ఇప్పుడు దాకా మేము కనీసం అంటే ఒక 15 బండ్లు తీసుకున్నాము. 1 ఇయర్ నుండి తీసుకున్న తర్వాత మేము మళ్ళీ ప్లాన్ చేసుకున్నాము. నెక్స్ట్ కూడా ఒక 5 బండ్లు మళ్ళీ బుక్ చేసుకున్నాము. మీరు ఏంటంటే భారత్ బెంజ్ గురించి ఎవరైనా కానీ ఏ హౌసింగ్ ప్రాబ్లం కానీ, క్లచ్ ప్లేట్ ప్రాబ్లం కానీ, గేర్ బాక్స్ ప్రాబ్లం కానీ ఇలాంటివి ఏమి ఉండవు. కానీ డ్రైవర్ సేఫ్టీ కూడా అలాగే ఉంటుంది, ఓనర్ సేఫ్టీ అలాగే ఉంటుంది. మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది దీంట్లో భారత్ బెంజ్లో. దీని గురించి ఇంకా ఎవరైనా విచారించుకోండి. మాకైతే మా దగ్గర బాగా నడుస్తున్నాయి భారత్ బెంజ్. ఇక్కడ మా దాదాపు మా చుట్టుపక్కల ఒక 70 బండ్లు ఉన్నాయి భారత్ బెంజ్ గురించి. వేరే కంపెనీ బండ్లు చాలా తక్కువ ఉన్నాయి. 80% భారత్ బెంజ్ తగిన కేవలం 20% మాత్రమే వేరే కంపెనీ బండ్లు ఉన్నాయి ఇక్కడ. ఈ భారత్ బెంజ్ బాగా ఏదైనా సర్వీస్ చేయాలన్నా కానీ 24 అవర్స్లో మనకి క్లియర్ చేస్తారు. ఇప్పుడు ఈ డ్రైవర్ వేరే కంపెనీ బండ్లు తోలినా కూడా ఇప్పుడు ఆ డ్రైవర్ ఇది భారత్ బెంజ్ తోలినప్పుడు ఇంతమందికి ఎందుకంటే వాళ్ళు 3 ట్రిప్లు 4 ట్రిప్లు కొట్టి అలసిపోయేవాళ్ళు. మేము ఏమన్నా మళ్ళీ లోడ్ పోగొన్నామని చెప్పినా అనుకో, లేదన్నా మాకు నడులు వస్తున్నాయి, సస్పెన్స్ సరిగ్గా లేదు, మేము ఇబ్బందులు పడుతున్నాము అని చెప్పేవాళ్ళు. కానీ ఈ భారత్ బెంజ్ బండి తోలినప్పుడు నుండి 10 గంటలు డ్యూటీ చేసినా కూడా అలసిపోకుండా వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. ఈ బండి తోలిన తర్వాత ఆ బండికి వెళ్ళాలంటే వేరే కంపెనీ అంటే వెళ్ళకున్నారు. దానివల్ల బాగుంది. తర్వాత దీనికి ఇది సీసీ కెమెరా ఉంది వెనక బ్యాక్ సైడ్లో. ఎలాంటి హెల్పర్ అవసరం లేదు, మీరు చూసుకునే బాగుంటుంది. తర్వాత డ్రైవర్కి ఏంటంటే లోపల డిఎంఎస్ ఉంటుంది. ఆ డ్రైవర్ని అలర్ట్ చేస్తుంది ఎప్పటికెప్పటికి. మనం ఏమైనా నిద్ర మత్తులో ఉన్నా ఇంకోటి ఉన్నా నిద్ర అవుతుంది. తర్వాత దీనికి డ్రైవర్ షేప్ ఏంటంటే ఆ సీట్ కంఫర్టబుల్ కానీ, తర్వాత ఏసీ కానీ. ఏసీ అంటే మన ఇంట్లో ఇంత ఏసీ కూర్చుంటామో బండ్లో అంత కంఫర్టబుల్ ఉంటుంది. అందుకే డ్రైవరు ఒక 10 గంటలు కాదు 12 గంటలు డ్యూటీ చేసినా కానీ అలసిపోడు డ్రైవరు. అంత సేఫ్టీగా ఉంటుంది దీంట్లో.